ధరణి పోర్టల్తో హరీష్ రావు బంధువుల భూదోపిడి, పరిశ్రమల యజమానుల్ని బెదిరించి భూములు బదలాయించారు. దీనిపై సభా సంఘానికి సిద్ధం. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైందని బీజేపీకి ప్రశ్న. దేంతో నవ్వాలో నాకైతే అర్థమైతలేదు. 2.5 సంవత్సరాలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. ధరణి పోర్టల్తో హరీష్ రావు బంధువులు భూదోపిడీ చేసిరట. హరీష్ రావు బంధువులు చేసిరు, హరీష్ రావు చేసిండు, కేటీఆర్ చేసిండు, సంతోష్ రావు చేసిండు, కవిత చేసింది, కేసీఆర్ చుట్టూన్నోళ్ళు చేసినారు. మరి అందరు కలిసి చేస్తేనే 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం పేరు మీద ఉన్న భూమి పట్టా కింద మారిపోయిందని లెక్కలు చెప్తున్నాయి. అంతే కదా. ధరణి అనే పోర్టల్ని టెరాసిస్ అనే విదేశీ కంపెనీకి ఇవ్వడం వల్ల జరిగినటువంటి భయంకరమైన మోసం ఇది తెలంగాణకి. ఈయనేమంటుండు, పరిశ్రమల యజమానుల్ని బెదిరించి హరీష్ రావు భూ బదలాయింపు చేసిందట. దాని మీద సభా సంఘానికి సిద్ధమట. ఇదే హరీష్ రావు 8-9 నెలల క్రితం ఇదే అసెంబ్లీలో ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావే అడిగిండు కాబట్టి ఇక మేము దాని మీద సిట్ వేస్తాం ఔటర్ రింగ్ రోడ్డు మీద, ఓఆర్ఆర్ మీద అని ఆనాడు మాట్లాడిండు. ఇంతవరకు సిట్టు లేదు, స్టాండు లేదు. దగ్గర 8 నెలల నుంచి 1 ఇయర్ అవుతున్నది ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద చర్చ జరిగి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి. మరి ఇంతవరకు ఎక్కడవా? అట్లాంటి సిట్టే ఇగో ఈ సభా సంఘం కూడా. ఈయన సభా సంఘం వేయడు, సిట్ వేయడు, ఏమేయడు. ఇది ఓన్లీ నిన్నటి రోజు వరకే. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని హరీష్ రావు బంధువులు భూదోపిడీ కొనసాగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై సభాసంఘం వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. శాసనసభలో ఆదివారం పలు బిల్లులపైన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుదగులుతున్నారని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ అక్రమాలపైన సభాసంఘం వేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇట్లా స్పందించిందట. దానికి హరీష్ రావు కౌంటర్ ఏంది? సిఐడితో కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దాం. మా కుటుంబీకులపై చేసిన ఆరోపణలపైన ఎంక్వైరీకి మేము సిద్ధం. మీ కుటుంబ సభ్యుల స్కామ్లపైన మీరు రెడీనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. నేను అనేది ఏంటంటే, ఆ మొత్తం కబ్జా చేసినటువంటి భూములు ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగినాయో, ఇప్పుడు ఆనాడు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ బ్రోకర్లు వీళ్ళంతా మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర చేరిర్రు. కేటీఆర్ దగ్గర ఉండి కేటీఆర్ని అమితంగా ఇష్టపడి ఈనాటికి ఆయన ఇంట్లో కేటీఆర్ ఫోటోలే ఉండే ఏవి రెడ్డి లాంటి వాళ్ళు ఏడున్నారు? రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి చేరిర్రు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మైనింగ్ గురించి. హరీష్ రావుకి దగ్గరే కదా గూడెం మహిపాల్ రెడ్డి దగ్గరే కదా. చిన్న కేసు అట ఆయన మీద, చిన్న కేసు పడితే ఆయన లోపలేసినారు. ఎవరిని? ఆయన తమ్ముని పొంగులేటిని ఎందుకు ఏరని అడుగుతున్నాడు. చిన్న కేసా? పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన కబ్జాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో టాప్ 5లో ఎక్కడెక్కడ జరిగినాయి అంటే పటాన్చెరు టాప్ 1లో ఉంటుంది ఆ నియోజకవర్గం. ఎందుకంటే హైదరాబాద్ దగ్గరగా ఉంది, విలువైన భూములు కాబట్టి. పరిశ్రమల పేరు మీద ఉన్న భూములని, అసైన్డ్ భూములని, ప్రభుత్వ భూములని మొత్తం కబ్జా పెట్టిన గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ రావుకి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? అదే గూడెం మహిపాల్ రెడ్డిని వేం నరేంద్ర రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కండవా కప్తీవి కదా. ఎడమ కాలుతుందని మళ్ళీ అవతలకు పోయిండు, మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయిండు. కథం, ఈడ వర్కౌట్ అయితే లేదని. ఆ 2 సంవత్సరాలు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మరి హరీషే పంపించిండా లేకపోతే గూడెం మహిపాల్ రెడ్డి వచ్చిండా? మొత్తానికి ఇలా పడ్డాడు. ఈడ వర్కౌట్, ఈడ కావలసిన 2 సంవత్సరాలు కొంత సెటరైట్ చేసుకున్నాడు, మళ్ళీ పోయి అవతల పడ్డాడు. కథం. ఇప్పుడు ఎవరు కబ్జా కోర్లు, ఎవరు తప్పు చేసినారు, ఏం చెప్పాలా? ఇది పెద్ద డ్రామా లాగా లేదు. అందుకే నేను అంటుంది హై డ్రామా, ఇది ఒక పెద్ద డ్రామా అని. డ్రామా కంపెనీ వీళ్ళు ఆస్కార్ కంటే చాలా, ఆస్కార్ అవార్డు కూడా వీళ్ళకి పనికిరాదు. ఇంకేదైనా పేరు పెట్టి ఇంకా పెద్ద పెద్ద అవార్డులు ఇవ్వాలి వీళ్ళకి. ఈయన కబ్జాల గురించి ఈయన అదే పని చేస్తుండు, ఆయన అదే పని చేసిండు. ఇందులో ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? ఇప్పుడు ఇంతవరకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీల మీద ఎంక్వైరీకి ఆదేశించలేదంటే రేవంత్ రెడ్డి ఏం ఆశించి ఆదేశించలే? కాళేశ్వరం పైన సిబిఐ విచారణ ఏమైందని బీజేపీకి ప్రశ్నిస్తున్నాడు. బీజేపీని అడుగుతున్నాడు కాళేశ్వరం మీద విచారణ ఏదని. సిబిఐకి ఇచ్చి నువ్వు చేతులు దులుపుకున్నావు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసినావు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ ఆధారంగా నువ్వు చర్యలు తీసుకోవచ్చు కదా. వై సిబిఐ? మిగతా కేసులు ఎందుకు సిబిఐకి ఇవ్వవు? ఇది ఒకటే ఎందుకు సిబిఐకి ఇచ్చినావు? ఇందులో బీజేపీ పాత్ర ఉంది, ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఉంది, ఇందులో కాంగ్రెస్ పాత్ర ఉంది. మీరు అందరూ కలిసి కూర్చొని మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి దాన్ని సిబిఐ పేరుతో అవతలకి నెట్టేసారు బంతిని. సింపుల్. ఏం డ్రామా.
సీఎం స్పష్టతతో లేఖ రాస్తే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరుగుతుంది అంటే ఇంకా రాయనే లేదా? ఆయన ఎవరు? బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఇగో ఈయన అంటున్నాడు బండి సంజయ్ గడుజుడూరి రేవంత్ కేటీఆర్ మధ్య డీల్ జరిగిందట, వారిద్దరికీ అంతర్గత ఒప్పందాలు ఉన్నాయట, అందుకే డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసు, ఫామ్ హౌస్ కేసుల జోలికి వెళ్ళట్లేదట, కవిత కేటీఆర్ మధ్య సయోధ్యకు ముఖ్యమంత్రి ప్రయత్నం అట, హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండబోదు బండి. మరి హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? కవిత కేటీఆర్ మధ్య సయోధ్యకట ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడట. మరి ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు జోలి కంటే బండి సంజయ్ చెప్పాలా? మరి ఇదే బీజేపీని అడ్డంగా ఇరికించడానికి మీ బిఎల్ సంతోష్ని ఆగమాగం చేసి ఉక్కిరి బిక్కిరి చేసిన కేసు ఏదైతే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉందో, ఈ బీజేపీని బదనాం చేసి పడేసింది కదా కేసీఆర్. ఫోన్లు ట్యాప్ చేసి విని ఒక 4 ఎమ్మెల్యేలని దగ్గర పెట్టుకొని నిర్బంధించి ట్యాపింగ్ చేసి మొత్తం ఆగమాగం చేసింది కదా మిమ్మల్ని. ఏమైంది ఆ కేసు ఏమైందని మీరెందుకు అడుగుతలేరు? దాని మీద కనీసం కూడా అడుగుతలేరు మీరు. అసలు ఏమైందా ఆ కేసు అని అసెంబ్లీలో అడిగిరా? ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏమైందని అడిగినరా మీరు? బీజేపీ అడుగుతలేదు ఎందుకు? కారణం ఏంటి? అమాయకులని బలి చేసి మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలి చేసి ఇవాళ బీఆర్ఎస్ సైలెంట్ ఉంది, కాంగ్రెస్ సైలెంట్ ఉంది, బీజేపీ సైలెంట్ ఉంది. హరీష్ రావును మాత్రం నువ్వు గంగుల కమలాకర్ని ఎందుకు టార్గెట్ చేస్తలేవు? ఎందుకు ఆగిపోయింది నీ నోరు? కరీంనగర్లో కొండలు మింగిన అనకొండలు ఎవరు? మీ వాటా ఎంత? మాట్లాడరు. అది ఎట్లా మాట్లాడదాం? అవన్నీ అమ్మమ్మ అయిపోయినాయి, అవి ఎప్పుడో సెట్ అయిపోయినాయి. ఎవరి మధ్య డీల్ చేసుకున్నారు? అందరి మధ్య డీల్ ఉందండి. ఇక్కడ మనం ఈయన మధ్య ఆయన మధ్య డీల్ లేదని. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తున్నది. ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూలో ఎవడు కొట్లాడితే ఎవడు ఎక్కువ మాట్లాడితే వాడి వాయిస్ జనాల్లోకి వెళ్తుంది. అంతవరకే అది. అల్టిమేట్గా దానికి ఒక సొల్యూషన్ కనుక్కునేలాగానో లేకపోతే ఒక పరిష్కారం చూపించేలాగానో చివరి వరకు కొట్లాడే విధంగానో విషయాలు ఏం లేవు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అత్యంత దుర్మార్గపు చర్యల్లో కాంగ్రెస్ చేసిన దాంట్లో వెలుగుమట్ల ఇల్లు కూలగొట్టడం అనేది చాలా పెద్ద అంశం. ఇన్ని రోజులైంది అసెంబ్లీ సమావేశం, ఒక్కడు కూడా ఎందుకు వాయిదా తీర్మానం ఇవ్వలే? ఒక్కడు కూడా ఎందుకు కనీసం చర్చకు పట్టుబట్టలే? దాని మీద సభాసంఘం ఏమని ఎందుకు అడుగుతలేరు? తెలంగాణలో కొల్లగొట్టబడ్డ భూముల మీద సభాసంఘం ఏమని ఎందుకు అడుగుతలేరు? రేవంత్ కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందట, హరీష్ రావును బలిపశువును చేసే కుట్ర జరిగిందట. రేవంత్ కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉన్న ఆశ్చర్యం లేదు, రేవంత్ హరీష్ రావు మధ్య ఉన్న ఆశ్చర్యం లేదు, రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మధ్య ఒప్పందం ఉన్న ఆశ్చర్యం లేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో లాస్ట్ 2 days మీరు మొల్దారము ఇంకోటి అని ఓట్లు పోలరైజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరికి లాభం చేయడానికి చేసిరు ఇదంతా? మీ పార్టీ వాళ్ళకి గుసగుసలు. రేవంత్ రెడ్డికి సహాయం చేయడానికే బయలుదేరిండి బండి సంజయ్ అని మాట్లాడుకుంటున్నారు కదా. ఎవరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి? అందరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి. ఏ ఈవెంట్కి ఆ ఒప్పందం, అంతే కదా. ఏ ఈవెంట్కి ఆ ఒప్పందం ఉంటుంది. అది ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ కానివ్వండి, భూమికి సంబంధించిన వ్యవహారం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఎవరికి లేవు ఒప్పందాలు? అందరికీ ఉన్నాయి ఒప్పందాలు. రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఉన్న ఆశ్చర్యం లేదు, రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి ఉన్న ఆశ్చర్యం లేదు, ఇంకేమున్నా ఆశ్చర్యం లేదు. ఒప్పందాల గురించి మీరే మాట్లాడాలి.